హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాళ ఈ వీడియోలో మనం ఎగ్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీన్ని ఎగ్ ఫ్రై, ఎగ్ బుర్జీ అని కూడా అంటారు. దీన్ని చపాతీలోకి అలాగే మనం రైస్లో కలిపేసుకుంటే ఇంక ఎగ్ రైస్ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 5 to 10 మినిట్స్లో మనకు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి ప్రొసీజర్ అయితే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడైతే మనం ప్రొసీజర్ చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆవాలు, కరివేపాకు కొంచెం చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి. తర్వాత ఇందులోకి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రైలోకి, తప్పకుండా వేసుకోండి. తర్వాత అలాగే ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ లేదా మీడియం సైజ్ అయితే 2 ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఆనియన్స్ని కూడా ఆయిల్లో కాసేపు బాగా ఫ్రై చేయండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టొమాటోస్ యాడ్ చేసుకుందామండి. 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. టొమాటోస్ కూడా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేయాలి కొద్దిసేపు. కొంతమంది టొమాటోస్ యాడ్ చేసుకోరు ఎగ్ ఫ్రైలోకి, కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. అదేవిధంగా కొంచెం కారం పొడి, అదేవిధంగా కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఇక్కడ పౌడర్స్ తక్కువే వేసుకోండి. తర్వాత మళ్ళీ ఎగ్స్ వేసిన తర్వాత కూడా మనం వేస్తాం కొంచెం, కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. ఈ పౌడర్స్ని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేయండి. తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపు కూడా మిక్స్ చేసేయండి. ఇలా పౌడర్స్ అన్ని వేసిన తర్వాత ఇందులోకి మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే మనం ఎంతమందికి అయితే ప్రిపేర్ చేస్తున్నామో అలా చూసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ వేస్తున్నాను. ఇలా ఎగ్స్ కూడా వేసిన తర్వాత మనం వెంటనే దీన్ని కదపకూడదండి, అలాగే మూత పెట్టేసేయండి. అలా అయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. అలా ఏదో గాబరాగా మొత్తం కలిపేయకుండా ఎగ్స్ మొత్తాన్ని ఇలా స్లోగా టర్న్ చేసుకోండి. అంటే మనకు ఎగ్ ఫ్రైలోకి ఈ ఎగ్ ముక్కలు అనేవి పెద్దగా ఉంటే బాగుంటుంది కదా, అందుకోసం ఇలా చేసుకుంటే బాగుంటుంది. పెద్ద పీసెస్ లాగా వస్తాయి చూడండి. ఈ విధంగా ఇలా స్లోగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరి ఇంకొంచెం కారం పొడి, అలాగే ఇంకొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా ఈ పౌడర్స్ వేసిన తర్వాత చివరిగా ఇందులోకి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి. ఇలా ఎగ్ ఫ్రైలోకి మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎగ్కు మిరియాల పొడికి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అంతే అండి. పౌడర్స్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా హై ఫ్లేమ్ పెట్టేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే, ఎగ్ బుర్జీ మనకు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. చపాతీల్లో కూడా మనం తినచ్చు. అలాగే ఇందులో మనం ఇప్పుడు రైస్ కలిపేసామంటే ఎగ్ రైస్ అయిపోతుంది. ఇలా చాలా సింపుల్గా ఈజీగా చెప్పేశాను కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.